ప్రేమ పెళ్లి పేరుతో మోసపోయి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ప్రియాంక మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేశారు జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు. మొత్తం 21 మందిపై కేసు పెట్టారు. ప్రియాంక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి ఆమె స్వగ్రామం పాలవంచకు తరలించారు. అయితే అంబులెన్స్ ముందు నిరసన తెలిపారు ప్రజా సంఘాల నాయకులు. అరెస్ట్ చేయాలి, నిందితులను వెంటనే న్యాయం చేయాలి, ప్రియాంక కుటుంబానికి వెంటనే అరెస్ట్ చేయాలి, నిందితులను తెలంగాణ ప్రజాస్వామ్య రాష్ట్ర ఇది దాదాపు 3 నెలల నుంచి ఈ యొక్క సమస్య నానుతూనే ఉన్నది. గతంలో అందరం రావడం జరిగింది. డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఒక పంచాయతీ కూడా అయింది. ఈ డిఎస్పీ వాళ్ళందరూ ఏం చేసిండ్రంటే అమ్మ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టిండ్రు, కానీ పేరెంట్స్ మీద పెట్టాల్సింది. వాళ్ళ పేరెంట్స్ మీద అందరి మీద పెట్టి ఇచ్చేసింటే వాళ్ళు కూడా లోపలికి పోతుండ్రి. ఇది ఏమైందంటే బెయిల్ ఇంత తొందరగా ఎందుకు వస్తుందో అర్థమవుతుంది. బెయిల్ తొందరగా రావడము, ఇంకొకటి ఆయన పోలీసు కావడము. ఇప్పుడు ఎవరైతే గౌడ్ ఉన్నాడో ఆ గౌడ్ అనేది ఆయన పోలీసు కావడం వల్ల ఆయనకు అంత బెయిల్ వచ్చింది. ఇంకొకటి ఆమె దాదాపు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది. వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది. ఇంటి దగ్గరనే ఉంటే కూడా ఈ వ్యవస్థ పట్టించుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోవాలి. చాలా సమస్యలు పట్టించుకుంటున్నారు. మరి ఇట్లాంటి సమస్యలు ఎందుకు వచ్చిందో అర్థమవుతలేదు. ఇంకోటి మనకు కూడా పిల్లలు ఉన్నారు. అమ్మాయి ఎక్కడ భద్రాచలం నుంచి వచ్చింది ఆ అమ్మాయి. అది మేబీ ఆ లవ్ అటువంటివన్నీ ఎవరింట్లో అయినా ఉంటాయి. మన ఇంట్లో ఉంటాయి, మీ ఇంట్లో ఉంటాయి, అందరి ఇంట్లో ఉంటాయి. అది వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్నటి సమస్య గురించి తల్లిదండ్రులు చెప్పిండు. ఆ అమ్మాయి మన దగ్గరికి పోవడము, ఇది చేయడము, వాడి నుంచి వాడు భర్తానితో ఎవడైతే ఉన్నాడో వాడు ఇది చేసి ఆ అమ్మాయిని గతికి పంపేయడము. ఇంకా మిగతా 14-15 మంది ఉన్నారంట. వాళ్ళు ఆ పాపని భయపడి పంపుతారు. ఆ పాప అంత ధైర్యంగా ఉన్న పాప కూడా ఏమైందంటే ఆ పాప డిసప్పాయింట్ అయ్యి మందు తాగినట్లు తెలుస్తున్నది. అది మరి వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. అయితే ఇది హత్య, ఇది ప్రభుత్వ హత్య, ఇది పోలీస్ హత్య అని చెప్పి మేము తెలంగాణ చేస్తూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాసంఘం ప్రేమ పెళ్లి పేరుతో యువతిని మోసం చేశాడు కానిస్టేబుల్. ఆ మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గద్వాల జిల్లా చిన్నోనిపల్లిలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంకతో కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపిస్తూ ఉన్నాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించాడు. అయితే మొహం చాటేస్తున్నాడని గ్రహించిన యువతి రఘునాథ్ ఇంటికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో జైలుకు వెళ్లొచ్చాడు రఘునాథ్. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటోంది ప్రియాంక. కొన్ని రోజుల క్రితం నుంచి రఘునాథ్ కుటుంబంతో గొడవలు జరుగుతున్నాయని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఇంతలో పురుగుల మందు తాగి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడిందని ఫోన్ చేసి తెలిపారన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రియాంక మృతి చెందింది. రఘునాథ్ కుటుంబ సభ్యులే ప్రియాంకను హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిందో ఫోన్ పని చేయకోకుండానే చేశారు. ఆ అమ్మాయి ఇంట్లో వెళ్ళంగానే పట్టుకొని మందు పోయేశారు. ఎట్లా చంపారు మందు కరెంటు తీసేశారు. ఎప్పుడు చివరికి ఉంటుంది ఇల్లు కరెంటు తీసేశారు. వీళ్ళు మొత్తం ప్లాన్ ప్రకారం వాళ్ళ మేనత్తలు, ఆ రఘుగాడు వాడు వదినలు, ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ మొత్తం 15 మంది అక్కడ నిన్న అక్కడ ఉన్నారు. 15 మంది పట్టుకొని మందు పోసి అంబులెన్స్ ఫోన్ చేసి ఇక్కడ పిచ్చిదాన్ని మారేసినట్టు ఇక్కడ మారేసారు. ఈ డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఇక్కడ రాత్రి జరిగింది. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినా కానీ బతుకునేమో, లేకపోతే మధ్యలోనో చనిపోయిందేమో తెలియదు. మేము కూడా చెప్పిన కాడ నుంచి మేము జర్నీ చేస్తే కారు వేసుకొని ఇందాక ఆ అమ్మాయి దగ్గర రాగా మాకు దగ్గర 11 ఏమో అయింది. 11 ఇంటికి వచ్చేసరికి ఆడ ఏమీ లేదు.
ఏమీ లేదు, తలకాయ కిందకి వాలేసి ఒక నిర్మానుషంగా పడిపోయి పాన మధ్య పప్పులు వండుకొని రమ్మన్నది, నువ్వు కట్టగారు వండుకొని రానది, వంట వండుకొని వస్తలే అన్న 9 మరి ఎవరన్నా వాళ్ళ ఇంటికి పోయి నేను వండుకుంటున్నాను వాళ్ళు ఉండరు కరెంట్ ఉందని కరెంట్ తీశారంట, పిల్ల పట్టు కరెంట్ తీశారట. 10 తర్వాత ఫోన్ చేస్తే యాభై మళ్ళీ అక్కడ నుంచి ఫోన్ చేసింది మాకు, మంచిగా రేపు పొద్దున ఫోన్ చేస్తారు, రేపు పొద్దున రాను మీరు అన్నది నన్ను. అయితే వాళ్ళు ఉండరు అన్నది. ఇంట్లో పోయినప్పుడు ఇంక అక్కడ ఆడలు పోయారట, పిల్ల పోయినప్పుడు ఇంట్లోకి ఫోన్ సంబంధం లేదక. తర్వాత ఫ్యామిలీస్ మీద ఎక్కించారు. కరెంట్ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి లేదు? కరెంట్ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి లేదు? మా పిల్ల పడుకునే కాడ ఒకటే లైట్ ఛార్జింగ్ లైట్ పెద్ద లైట్, ఇంత లైట్ ఫోన్ ఇచ్చినాం మేము, మా అన్న ఫోన్ ఇచ్చినాం, సామాన్ ఫోన్ ఇచ్చినాం. అయితే అన్నం పెట్టినట్టు పక్కన ఒకళ్ళు అన్నం పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టారట. అన్నం పెట్టాలి పోలీసులు తీసుకుని పోయారు. మొన్న మీరెవరు అనేది మీరు ఎవరు పట్టించుకోవద్దని చెప్పారు అందరినీ. వాళ్ళు ఎవరు ఊళ్ళో అక్కడ కూడా చేశారు. ఆ పిల్లకి ఆ పిల్ల